ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. ఇది బెట్టింగ్ రౌండ్ అన్నమాట. 20 సెకండ్ల టైం ఇస్తాం. సో ఈ రౌండ్ రూల్స్ ఏంటంటే, మేము సర్వే కండక్ట్ చేసాము. ప్రతి క్వశ్చన్ కి 4 ఆన్సర్స్ లాక్ చేసాము. ఆ 4లో నుంచి టాప్ ఆన్సర్ ఏంటో మీరు గెస్ చేసి బజర్ కొట్టాలి. మీరు ప్రతి ఆన్సర్ కి మీరు ఏదైతే కరెక్ట్ అనుకుంటున్నారో ఆ ఆన్సర్ మీద మీ దగ్గర ఉండే డబ్బుల్లో నుంచి ఎంత డబ్బులైనా సరే బెట్టింగ్ చేసుకోవచ్చు. కరెక్ట్ అయినట్టయితే అది 3 రెట్లు పెరుగుతుంది, లేకపోతే మీరు పెట్టిన డబ్బులు పోతాయి. ఇక యువతల వాళ్ళు గెస్ట్ చేసిన తర్వాత అవతల వాళ్ళకి మిగిలింది ఏంటంటే అది రైటా రాంగ్ అని చెప్పడం. సో రైటా రాంగ్ అని చెప్పి దాని మీద కూడా మీరు అమౌంట్ బెట్టింగ్ చేసుకోవచ్చు. ఒకవేళ ఆన్సర్ కరెక్ట్ అయినట్టయితే మీకు మీ అమౌంట్ డబుల్ అవుతుంది, లేదంటే డబ్బులు పోతాయి. సో ఇటు నుంచి డబ్బులు తీసుకొని వచ్చేసేయండి, అలాగే ఇటు నుంచి కూడా డబ్బులు తీసుకొని వచ్చేయండి అమ్మా. ఓకే, రెడీ? ఇంట్లో ఏ వస్తువు సడన్ గా పనిచేయకపోతే చిరాకు పడతాము. అంటే మెయిన్ గా ఏ వస్తువు పనిచేయకపోతే ఎక్కువ చిరాకు పడతాం, చెప్పండి అమ్మా. సమ్మర్ లో ఫ్యాన్స్ పనిచేయనప్పుడు. సమ్మర్ లో ఫ్యాన్స్ పనిచేయనప్పుడు. ఓకే. వైఫై పని చేయనప్పుడు. అదే రెండిటికి కరెంట్ ఉంటేనే కదా అన్ని పని చేస్తుంది. కాదు, వీటన్నిటికీ కూడా కరెంట్ ఉంటే కదా పనిచేసేది అంటున్నాడు ఆయన. ఓకే, నెక్స్ట్. బాత్రూమ్ లో ఫ్లష్ పని చేయనప్పుడు. కాదు, దానికి నువ్వు ఫీల్ అవ్వు, నెక్స్ట్ వెళ్ళిన వాడు ఫీల్ అవుతాడు. ఓకే, సో ఇక్కడ ఉండే ఆప్షన్స్ చెప్తాను. 4వ ఆప్షన్ తర్వాత మీ 2 టీమ్స్ లో నుంచి ఎవరు బజర్ నొక్కబోతున్నారు? మీరా? రెడీ? మీరా? అంతే, ఆయనే. ఓకే. ఇంట్లో ఏ వస్తువు సడన్ గా పనిచేయకపోతే చిరాకు పడతాము? 1 టీవీ, 2 ఫ్యాను, 3 వాటర్ ట్యాప్, 4 బాత్రూమ్ డోర్ లాక్. అండ్ యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఇంట్లో ఏ వస్తువు సడన్ గా పనిచేయకపోతే చిరాకు పడతాము? టీవీ, ఫ్యాను. చెప్పు హరిక. వాటర్ ట్యాప్. వాటర్ ట్యాపా? ఎంత పెడతారు దాని మీద? ఒకటే ఆన్సర్ మీద పెట్టగలుగుతారు మీరు. 1 lakh. ఇది రైటా రాంగ్ గా చెప్పాలి, అంతే మీరు. ఆల్రెడీ వాళ్ళు చెప్పేసారు రైట్ రాంగ్. 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 ఎంత పెడతారు? రాంగ్. 1,00,000. మీ ఆన్సర్ రాంగ్ అని 1,00,000 పెట్టారు. మాది కరెక్ట్ అని 1,00,000. వాటర్ ట్యాప్ అవునా కదా చూద్దాం. రైట్ ఆన్సర్. ఆ కుర్చీని మార్చబెట్టి మీకు 3 లక్షలు వచ్చాయి. సరే, సెకండ్ క్వశ్చన్ కన్నా ముందు, సెల్వ గారిది లవ్ మ్యారేజ్ అయితే ఒక రాంగ్ ఫోన్ కాల్ వల్ల ఏదో కలిసిందని విన్నాం. ఏంటంటే అది ఏం జరిగింది? అదే ఒక రాంగ్ కాల్ వచ్చింది, అక్కడ నుంచి ఫ్రెండ్షిప్ స్టార్ట్ అయింది. సేమ్ సినిమా స్టైల్లో అయిందంతా. మ్యారేజ్ కూడా? అమ్మాయిని కట్టుబట్టల మీద కాలేజీ నుంచి ఎత్తుకొచ్చి. ఓకే, అటువైపు ఫ్యామిలీ అంతా సేఫేగా? తర్వాత వెళ్ళి ఇచ్చాను వాళ్ళకి. ఏమిచ్చారు? ధమ్కి. మీరు తమ్ముడు తొలి ప్రేమ సినిమాల్లో పవన్ కళ్యాణ్ గారికి ట్రైనర్ గా చేశారు కదా, సో ఆ ఎక్స్పీరియన్స్ ఏమైనా? యాక్చువల్లీ నా మొట్టమొదటి ఇంట్రొడక్షన్ కెమెరా ముందు తొలి ప్రేమ సినిమా. అప్పుడు నేను ఫుల్ 6 packs తో మిస్టర్ హైదరాబాద్, మిస్టర్ ఇండియాకి బాడీ బిల్డింగ్ చేస్తున్నాను. సో ఆ టైంలో క్రౌడ్ ఇట్లా మోడల్స్ కావాలంటే తీసుకెళ్లారు. షూటింగ్ లో చూడంగానే కళ్యాణ్ చూశాడు నన్ను. ఆయన చూసి సెల్వా బాడీ బాగుంది అని అప్రిషియేట్ చేసి ఒక చిన్న బిట్ ఆయన్నే క్రియేట్ చేశారనమాట. చిన్న కామెడీ బిట్ ఒకటి అమ్మాయితో. అక్కడ నుంచి నెక్స్ట్ తమ్ముడు మూవీ యాక్చువల్ ఆ క్యారెక్టర్ లేకుండే అనమాట. ఆ క్యారెక్టర్ ఆయన్నే క్రియేట్ చేసి ఈ క్యారెక్టర్ ని పెట్టించారనమాట ఆయన ట్రైనర్ గా. ఆ తర్వాత బద్రి. అలా అక్కడ నుంచి మన ఇండస్ట్రీ జర్నీ స్టార్ట్ అయింది. సూపర్, నైస్ అండి. ఓకే, సెకండ్ క్వశ్చన్. అమ్మాయిలు ఫంక్షన్ లో ఎక్కువగా గమనించేవి ఏమిటి? భోజనాలు ఎక్కడ పెడతారని. నువ్వు సూపర్. అంటే మేము భోజనాల కోసమే వెళ్తారు. మీరు భోజనాల కోసం వెళ్తారు? అవునండి, మేము భోజనాల కోసం వెళ్తాం. వాళ్ళకంటే ఎక్కువ ఎదురు ఇంకా ఎంత అలంకారం అయి ఉన్నారా అని చూస్తారు. ఎవరు ఎక్కువగా అలంకరణం అయి వచ్చారు అని చూస్తాం. సెల్వరాజు గారు కనిపిస్తారు మాకు. ఓకే, చెప్పండి. ఫంక్షన్ కి వచ్చిన అబ్బాయిలు మమ్మల్ని చూస్తున్నారా లేదా అని. ఫంక్షన్ కి వచ్చిన అబ్బాయిలు మమ్మల్ని చూస్తున్నారు. సరే, ఆప్షన్స్.
అమ్మాయిలు ఫంక్షన్ లో ఎక్కువగా గమనించేవి ఏమిటి? 1 వేరే వాళ్ళ డ్రెస్సులు జ్యువెలరీ, 2 ఏ అబ్బాయి అయినా తనని చూస్తున్నాడా అని, 3 భోజనాలు ఎక్కడ పెడుతున్నారని, 4 సోది పెట్టడానికి ఎవరు దొరుకుతారని. అండ్ యువర్ టైం స్టార్ట్స్ నౌ. అమ్మాయిలు ఫంక్షన్ లో ఎక్కువగా గమనించేవి ఏమిటి? వేరే వాళ్ళ డ్రెస్సులు జ్యువెలరీ, ఏ అబ్బాయి అయినా తనని చూస్తున్నాడా అని, కొట్టేసా వేరే వాళ్ళ డ్రెస్సులు జ్యువెలరీ అండి. అవునా? Fix it. ఎంత పెడతారు? 50,000. యాభై వేలు పెట్టారు కాన్ఫిడెంట్ లేదా ఆవిడికి? వేరే వాళ్ళ డ్రెస్సెస్ జ్యువెలరీ మీద. ఇది రైటా రాంగా? కరెక్ట్ 1,00,000. కరెక్ట్ అని మీకన్నా ఎక్కువ డబ్బులు పెట్టారండి. ఈవిడికి మాకు సంబంధం లేదు. అంటే ఎలాగైనా సరే ఈ దెబ్బతో మీకన్నా ఎక్కువ స్కోరింగ్ వచ్చేయాలని. వేరే వాళ్ళ డ్రెస్సులు జ్యువెలరీ, అవునా కాదా చూద్దాం. రైట్ ఆన్సర్. అంటే మీకు 1,50,000 వచ్చిందండి. వచ్చింది కదా. అయ్యో ఊరుకోండి, వీళ్ళకి 2 లక్షలు వచ్చింది. సరే, మూడో ప్రశ్న. భార్య లేదా భర్త సహజంగా ఏ రోజును మర్చిపోకూడదు? భార్య చెల్లెలి బర్త్డే డేట్ మర్చిపోవడం. मस्त शेड्स ఉన్నారా నీలా? మీరేమనుకుంటున్నారండి? జనరల్ ఏం మర్చిపోతారు చెప్పండి. పెళ్లి రోజు. పెళ్లి రోజు మీకు గుర్తుందా? యా. చెప్పండి. గుర్తులేదు. ఓకే, దీనికి ఆప్షన్స్. భార్య లేదా భర్త సహజంగా ఏ రోజును మర్చిపోకూడదు? 1 పెళ్లి రోజు, 2 పుట్టినరోజు, 3 ఫస్ట్ టైం కలిసిన రోజు, 4 గొడవ పడిన రోజు. అండ్ యువర్ టైం స్టార్ట్స్ నౌ. భార్య లేదా భర్త సహజంగా ఏ రోజును మర్చిపోకూడదు? పెళ్లి రోజు, ఫస్ట్ టైం కలిసిన రోజు. సరే మీరే చెప్పండి. ఏ పెళ్లి రోజు? 2 లక్ష. మీరు ఇది రైట్ అనుకుంటున్నారా రాంగ్ అనుకుంటున్నారా? రైట్ అనుకున్నా మేడం. ఎంత పెడతారు? నాకు అంత అచ్చేసి లేదండి, 1,00,000 రూపాయలే. పెళ్లి రోజు కరెక్టా కాదా చూద్దాం. గోవింద 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 అరే రాగు చైనను గోవింద 2 లక్షలు పోయాయి మీకు 1,00,000 రూపాయలు పోయింది. లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్. మన శరీరంలో ఎలాంటి సమస్యలు వచ్చినప్పుడు కంగారు పడతాము? 1 జుట్టు ఊడిపోతున్నప్పుడు, 2 పొట్ట పెరుగుతున్నప్పుడు, 3 ముఖం ముడతలు పడుతున్నప్పుడు, 4 వాష్రూమ్ కి ఎక్కువగా వెళ్తున్నప్పుడు. అండ్ యువర్ టైం స్టార్ట్స్ నౌ. మన శరీరంలో ఎలాంటి సమస్యలు వచ్చినప్పుడు కంగారు పడతాము? జుట్టు ఊడిపోతున్నప్పుడు, పొట్ట పెరుగుతున్నప్పుడు. యా, తనే నొక్కింది, అనుషానే. జుట్టే. జుట్టా ఎంత పెడతారు? 2 లక్ష. రెండు లక్షలంట జుట్టు మీద. ఏమండి చెప్పండి. లచ్చండి గురుగారు. రైటా రాంగా? రైటే. జుట్టు 2 లక్షలు, ఇక్కడ 1,00,000 రైట్ అని చూద్దాం. రైట్ ఆన్సర్. రాధిక 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 ముందుక వెనకక కిందిక మీదిక. అంటే మీరు
మీరు 2 లక్షలు పెట్టారు కాబట్టి 6 లక్షలు వచ్చాయి మీకు. అదిగో ఇప్పుడు వెళ్ళిపోయారు ఇళ్ళకి మీకు 2 లక్షలు వచ్చాయి.